ఓం నమ శివాయ నమః. భీకరారణ్య మధ్యంబు నీ భోయనై పుట్టి పశుపక్షి సంతానముల్గూల్చి భక్షించు పాపాత్ముడన్. దేవుడే లేడు లేడనుచు దూషించు దుష్టాత్ముడన్. విశ్వరూప మహామేరు చాప జగదృష్టి సంరక్ష సంహార కార్యకలాప పరమేశ్వర. వినయశీలుడు గురువుగారు ఇప్పుడు గ్రామాల్లో బోధించమంటున్నారు. బోధించే అంశాలు మేము ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చెప్పాలి అని మీరు చెప్తున్నంతసేపు మాకేదో చెప్పాలనేటువంటి తాపత్రయం ఉంది, ఆశయం కూడా ఉంది. ఎందుకంటే పరిపూర్ణ జ్ఞానులు ఎవరు కారు కనుక ఏ విధంగా బోధించాలి ఆయన మూడే మాటలు గుర్తుపెట్టుకో. ఒకటి, మనం చెప్పేది సత్యమై ఉండాలి, అందరికీ అనుకూలమై ఉండాలి, అందరూ ఆచరించగలిగేదిగా ఉండాలి. మన అమిత పాండిత్యాన్నంతా ప్రదర్శిస్తూ దీర్ఘ ఉపన్యాసాలు చేస్తూ దీర్ఘ వర్ణనలు ఉపమానాలు ఉపమేయాలు చెప్పుకుంటూ పోతుంటే అది ఒక అద్భుత జ్ఞానమే. కానీ ఎవరి దగ్గరకు ఇప్పుడు ఎలా చెప్పాలి అనేది మనకు కావాలి. పామరుల దగ్గరకు అంటే గ్రామవాసులకి జ్ఞాన పరిమితి కొంచెం తక్కువగా ఉంటుంది, దైవ జ్ఞానం. వాళ్ళు భగవంతుడిని అనేక రూపాల్లో పూజిస్తూ ఉంటారు. అయితే ఈ జ్ఞానం చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వాళ్ళు చేసేలాగా చెప్పాలి. వాళ్ళలో ఆలోచన కలగాలి. ఓహో, దైవం అంటే ఇదా, భక్తి అంటే ఇదా, జ్ఞానం అంటే ఇదని కలగాలి. ఇక రెండవది, వారి పరిస్థితులకు అనుకూలంగా చెప్పాలి. ఎందుకు, బీదవారు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ధనవంతులు కూడా ఉంటారు. భక్తి పరులందరూ, అందరిలో భక్తి ఉంటుంది. కనుక మన దృష్టి అంతా భక్తిపైనే ఉండాలి, కానీ విమర్శ పైన ఉండకూడదు. ఎవరిని విమర్శించకూడదు. ఎవరి జ్ఞానం వాళ్ళది, ఎవరి జ్ఞానంతో వాళ్ళు చెప్తారు, వాళ్ళ పాండిత్యం బట్టి చెప్తారు. వాళ్ళ అనుభవము, వాళ్ళ యొక్క అనంతమైనటువంటి శక్తి వాళ్ళలో నిండుకొని ఉంటుంది. అలా కనుక మనం ఇతరులతో పోల్చి కానీ, ఇతరులను కించపరిచే విధంగా కానీ, అవమానపరిచే విధంగానే మాట్లాడకూడదు. నీకు తెలిసిందేదో నువ్వు చెప్పు, అంతకంటే వేరేది ఏమి లేదు. ఇక మూడవది, అతి ముఖ్యమైనది ఏమంటే వివక్షత అనేది అక్కడ స్త్రీలు పురుషులు అందరూ కూడా వినవచ్చు. కనుక వివక్షత ఒక పక్షానికి చెందినదిగా ఉండకూడదు. అంటే పురుషులకు అనుకూలంగానో స్త్రీలకు అనుకూలంగానో ఉండకూడదు. అది ఇద్దరు ఆచరించే విధంగా ఉండాలి. అలా చెప్పగలిగినప్పుడు నీకు ఆదరణ లభిస్తుంది. వినయశీల అని చెప్పాడు గురువుగారు. మీరు చెప్పినట్లుగా మేము చేస్తాం, అలాగే చేస్తాం అని అని ఇంకా కొంతకాలం మాకు నేర్చుకుంటే బాగుండు నాయన. మీరు నేర్చుకున్నది జీవితాంతం కొన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ జ్ఞానాన్ని పూర్తి చేయలేం. అంత జ్ఞానాన్ని ధారావాహికంగా అమృతం ధారలాగా ప్రవహింపజేశారు వ్యాస భగవానుల వారు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిజం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసయే నమః. నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. కనుక ఈ వేదాంతాలు అన్నీ కూడా మనం నేర్చుకున్న వాళ్ళు ఎంతలో నేర్చుకోవచ్చు, కానీ చెప్పేటప్పుడు సూక్ష్మంగా ఉండాలి, సులభంగా ఉండాలి. వారు ఆచరించే విధంగా కూడా చెప్పాలి. ఇది ముఖ్యంగా మనకు కావాల్సింది. ఏదో ఈ చెవులు విని ఆ చెవులు వినేటట్టుగా మనం చెప్పకూడదు. వినయశీల మీరు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క నర్మద, మందాకిని, కావేరి అందరూ ఉన్నారు. మనం కర్తవ్యం గ్రామస్థాయిలో వెళ్ళి జ్ఞానబోధన చేస్తూ ఉంటే అనుకూల సమయంలో మార్పు వస్తుంది. మార్పు రాదు, వీళ్ళు మారరు అనేది అజ్ఞానం. మారరు అనే ప్రశ్నే లేదు.
చెప్పే రీతిలో చెప్తే ఎవరైనా మారుతారు. కఠిన శిలలు కూడా కరుగుతాయి మాటలకు. అయితే ఆ మాటలు ఎలా ఉండాలంటే అలా ఉండాలి. కనుక మనం ఎవరికైనా ఏదైనా చెప్తున్నామంటే సహజంగా బతుకులకే కాదు, మానవులకు కూడా మనం మాట్లాడేటప్పుడు పరుషమైన భాష రాకూడదు, అహం ఉండకూడదు, అందులో దురహంకారం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, అసూయ ఉండకూడదు, నాకు మించిన వారు లేదనేటువంటి భ్రమ కూడా ఉండకూడదు. ఇవన్నీ భ్రమలు, భ్రాంతులు మాత్రమే, తాత్కాలికం మాత్రమే. కళ్ళు తెరిచి కనర సత్యం, ఒళ్ళు మరచి వినర సర్వం నీకే బోధపడురా. కళ్ళు తెరిచి కనర సత్యం, ఒళ్ళు మరచి వినర సర్వం నీకే బోధపడురా. మెడల మిద్దెలు మెలిగే వారిలో, పూరి గుడిసెలో పడ్డే వారిలో రక్త మాంసములు ఒకటే కదరా, హెచ్చు తగ్గులు లెక్కి కదరా. కళ్ళు తెరచి కనరా సత్యం, ఒళ్ళు మరచి వినరా. కాలచక్రము గిర్రున తిరిగితే, చక్రము అడ్డము తిరిగితే రాజే పేదై కష్టములుందును, పేదే రాజై సుఖము పొందును. కళ్ళు తెరచి కనరా సత్యం, ఒళ్ళు మరచి వినరా సర్వం నీకే బోధపడురా. నమో గురువే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ సద్గురువే నమః. కృష్ణం వందే గురుం, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ పరమాత్మం వందే జగద్గురుం. వసుదేవతనయం దేవకీ ఆనందప్రియం, నంద యశోదనందుల ప్రేమార విందమైనటువంటి ఆ ముకుందం మాధవం కృష్ణం వందే జగద్గురు.